అయిపోతే చెప్పవా ఏం చేస్తున్నావు? జస్ట్ వీడియోస్ చూస్తున్నా. వీడియోస్ చూస్తున్నా. ఏ షాపింగ్ తీసుకెళ్ళలేదనా? నువ్వు తీసుకెళ్ళన్నావు. సరే ఓ పని చేద్దాం, నీకు ఛాలెంజ్ ఇస్తా. నువ్వు కంప్లీట్ చేసావు అనుకో ఈవినింగ్ షాపింగ్ తీసుకెళ్తా. ఓకే సరా? గెలవాలి మరి, గెలిస్తేనే పక్కా తెలుసు. పక్కా గెలుస్తాను. సరే అయితే దాంట్లో నీకు 3 బాక్సులు కనబడుతున్నాయా? ఏంటిది 56,000 ఇంగ్లీష్లో రాయాలి ఇది? చెప్తాను, కంగారు ఎందుకు. చెప్పండి. నీకు 3 బాక్సులు కనబడతాగా. అవును కింద 56,000 ఉంది. అవును. నువ్వు 3 డిజిట్సే యూస్ చేసుకొని 3 డిజిట్స్ లెటర్స్ ఏ లాంగ్వేజ్లో అయినా సరే వాడుకొని ఆ 56,000ని ఆ 3 బాక్సెస్లో పెట్టాలి. లాంగ్వేజ్లో రాసినా సరే 56,000 ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే రాయాలో లేకపోతే డిఫరెంట్ రాయొచ్చు? నువ్వు డిఫరెంట్ రాసుకో, కానీ ఒక లెటర్ కానీ ఒక డిజిటేగా ఉండాలి ఒక బాక్స్కి. 56,000 అంటే చాలా అవుతుందిగా ఆల్ఫాబెట్లో రాస్తే. ఇంకా వేరే ఏ లాంగ్వేజ్ అయినా వాడుకోవచ్చా చెప్పా కదా. హిందీయా మనకంత రాదు. అబ్బా అబ్బా ఇప్పుడు 3 సున్నాలు దాంట్లో రాసావుగా. అవును 56,000 సున్నకు వాల్యూ లేదు కదా. 3 సున్నాలు అబ్బా 4 సున్నాలు చాలా తెలియదేటలమ్మా. ఈ తెలియదేటలేదు మనం బీటెక్ పాస్ అయింది. సరే అయితే చేస్తావా చేయవా చెప్పు. అవ్వట్లేదు. నేను చేయను. సరే 56,000 కాదు. ఎమ్మా 56 ఎమ్మా ఎమ్మంటే రోమన్ లాంగ్వేజ్లో ఎం అంటే 1000 లెక్క. 56,000 ఏం చేస్తాం, చక్కగా షాపింగ్ తీసుకెళ్తా అన్న. నీ టైం అలా ఉందో ఏం చేస్తాను కానీ